నా వాట్సాప్ కి పిక్ పెట్టి సోషల్ మీడియాలో నెంబర్ చూసి అయితే కాల్ చేస్తున్నాను అక్క. ఈ కేక్ ఎగ్జాక్ట్ గా హాఫ్ కేజీలో నాకు కావాలని చెప్పింది అనమాట ఒక అమ్మాయి. నేనైతే హాఫ్ కేజీకి అయితే కేక్ రాదురా 1 కేజీలో అయితే అవుతుందని చెప్పా. అక్క నేను చదువుకుంటున్నా, అమ్మ కోసం దాచుకున్న డబ్బులతో కేక్ కట్ చేయాలనుకుంటున్నా అక్క బర్త్డే కి అని చెప్పింది అనమాట. ఇంకా సరే కదా అని చెప్పి అయితే ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇంకా నేమేం పెట్టాలనేటప్పుడు మై ప్రిన్సెస్ అని పెట్టమంది అనమాట. మీ మమ్మీ అంటే అంత ఇష్టమారా మై ప్రిన్సెస్ అని పెట్టమన్నావు, ఏదైనా మెసేజ్ చెప్పాలంటే చెప్పు, నీ తరపున నేను చెప్తాను మీ మమ్మీ కోసం అని చెప్పా. ఖచ్చితంగా చెప్పండి అక్క, ఏది కూడా మిస్ అవ్వకుండా చెప్పండి అని చెప్పి ఒక మెసేజ్ చేసింది అనమాట. ఆ మెసేజ్ లో ఏముందంటే, మమ్మీకి 3 months బ్యాక్ సివియర్ స్టమక్ పెయిన్ వచ్చింది. అట్ ఏ టైం 3 ఆపరేషన్స్ చేశారక్క. బాగుండేటప్పుడు మా పిన్ని వాళ్ళు మా వాళ్ళు అందరూ కూడా వచ్చి బాగా మాట్లాడేవారు. కానీ మమ్మీకి ఇలా అయిన తర్వాత ఎవరు కూడా రాలేదు, వచ్చినా కూడా త్వరగా వెళ్ళిపోయేవారు అక్క. నేను నాన్న అలానే తమ్ముడే చూసుకునే వాళ్ళ మొత్తం కూడా. మమ్మీకి స్టమక్ పెయిన్ అయితే తగ్గింది కానీ వాళ్ళు రాలేదని బాధ అలానే ఉండిపోయింది. వాళ్ళెవరు లేకపోతే నీకేమ్మా మేమున్నామని చెప్పడానికి సెలబ్రేట్ చేస్తున్నాం అక్క అని చెప్పి వాళ్ళ మమ్మీకి ఇలా గోల్డ్ రింగ్ కూడా ప్రెజెంట్ చేసిందంట. ఇంకా హ్యాపీ బర్త్డే అమ్మ అని చెప్పమని చెప్పింది. ఇంకా లాస్ట్ లో అయితే రివ్యూ పెట్టాను, చూసేయండి.